హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఐ90. సో, ఈరోజు డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే లిస్ట్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు నేనేమంటానంటే యాడింగ్ ఐటెమ్స్ టు లిస్ట్ అనమాట. ఓకే. మనం ఫర్ లూప్‌ని యూజ్ చేసి ఎలిమెంట్స్‌ని లిస్ట్‌లో ఎలా యాడ్ చేయాలి అనేది ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటుంది. సో, దాని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ నేను ఒక లిస్ట్ అనే ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో, ఏ అనే వేరియబుల్‌లో ఇనిషియల్‌గా ఏం చేశానంటే, ఎంప్టీ తీసుకున్నాను. ఓకే. సో, ఇక్కడ ప్రాపర్‌గా ఇది వర్క్ అవుతుందో లేదో నేను చెక్ చేయాలి కాబట్టి ప్రింట్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ. సో, ప్రింట్ చేస్తే ఆటోమేటికల్‌గా మనకి ఎంప్టీ అనేది ప్రింట్ అవుతది. సో, వాల్యూస్ అనేది ఏమీ లేవు. లేదు సార్ నేను చెక్ చేస్తానంటే, సో, మనకి ఎంప్టీ లిస్ట్ అనేది ఫైండ్ ఔట్ అయింది. ఓకే. రైట్. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎలిమెంట్స్‌ని నేను ఫర్ లూప్‌ని యూజ్ చేసి 1-4 వరకు ఎలిమెంట్స్‌ని తీసుకోవాలి. సో, ఇనీషియల్‌గా లిస్ట్‌లో మనకేమున్నాయి? ఎంప్టీ. ఓకే. సో, ఇప్పుడు 1 బై 1 అనే వాల్యూస్‌ని మనం ఎందులో స్టోర్ చేయాలంటే లిస్ట్‌లో స్టోర్ చేయాలి. సో, అది ఎలా ఏంటనేది సో, ఫర్ లూప్‌ని యూజ్ చేస్తారు. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 4 స్టార్టింగ్ ఏంటంటే మనకి 1 నుంచి అప్ టు 4 అంటే అప్ టు 3 వరకు మనకి వాల్యూస్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ చూడండి లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు లిస్ట్ ఏ ప్లస్ ఇక్కడ నేను యూజ్ చేసేది ఏంటంటే ఐ ఐ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ప్రింట్ ప్రింట్ అండర్ స్కోర్ ఏ. సో, షిఫ్ట్ ఎంటర్ ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సార్ ఇక్కడ ఎలిమెంట్స్ 1, 2, 3 అనేది ఎలా స్టోర్ అయ్యాయి. దట్ మీన్స్ మనం తీసుకున్న ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎలా లిస్ట్‌లో ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయి అనేదాన్ని వన్ బై వన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్లారిటీగా వినండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం లిస్ట్ ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాము. సో, ఇనిషియల్‌గా చెక్ చేస్తున్నాము. సో, లిస్ట్‌లో ఏమీ లేవు. సో, ఇప్పుడు ఇక్కడ మనకి థర్డ్ లైన్ ఏం చెప్తుందంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, 4 అంటే 1 విల్ బి స్టోర్డ్ ఇన్ విచ్ వేరియబుల్ అంటే ఐ వేరియబుల్. సో, ఇక్కడ మనకి ఇనిషియల్‌గా లిస్ట్‌లో ఏమన్నా ఉందా అంటే ఎంప్టీ. సో, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఐ అన్నాం. సో, ఐ ఈజ్ నథింగ్ బట్ 1 అంటే మనకి లిస్ట్ ఏ ప్లస్ ఐ వాట్ ఈస్ ద వాల్యూ అంటే 1. సో, మనకి లిస్ట్‌లో ఆల్మోస్ట్ మనకి 1, 2, 3 వరకు అప్ టు n-1 కాబట్టి 4 - 1 ఎంత 3. సో, ఈ విధంగా మనకి ఎందులో స్టోర్ అయింది? లిస్ట్ ఏలో స్టోర్ అయింది. రైట్. సో, నెక్స్ట్ 2 వచ్చేసి ఐలో స్టోర్ అవుతది. సో, ఇక్కడ 1, 2 ఓకే. సో, ఇనిషియల్‌గా మనకి లిస్ట్‌లో ఏమన్నా ఉందా? ఫస్ట్ స్టార్టింగ్‌లో లేదు. సో, అందుకే మనకు 1 అయింది. తర్వాత నెక్స్ట్ 2, 3. సో, ఈ విధంగా లిస్ట్ అనేది మనకి ఫర్ లూప్‌ని యూజ్ చేసి యాడ్ ఐటెమ్ టు లిస్ట్ ఈ విధంగా ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. రైట్. సో, నెక్స్ట్ లిస్ట్ ఆర్ మ్యూటబుల్ అండి. మ్యూటబుల్ అంటే ఏంటంటే మనం లిస్ట్‌లో ఉన్న వాల్యూస్‌ని చేంజ్ చేయొచ్చు. ఓకే. సో, లిస్ట్‌లో ఉన్న వాల్యూస్‌ని చేంజ్ చేయొచ్చు. సార్ మనం ఎలా చేంజ్ చేయాలి అనంటే లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్ అంటే దీనికి ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటుంది. ఆ చిన్న ప్రోగ్రామ్ ఒకటి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను లిస్ట్ బి నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్‌లో 1, 2, 3, 5 ఓకే. 1, 2, 3, 5 సో, ఈ వాల్యూస్ తీసుకున్నాను. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ లిస్ట్ బి. ఓకే. ప్రింట్ లిస్ట్ బి. తర్వాత నెక్స్ట్ లిస్ట్ లిస్ట్ బి ఆఫ్ 3 లిస్ట్ బి ఆఫ్ 3 ఈక్వల్ టు 4 ఓకే. ప్రింట్ ప్రింట్ లిస్ట్ బి. సార్ ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీరు క్లారిటీగా వినండి. ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈ వేరియబుల్‌లో ఇది లిస్ట్ అన్నమాట. ఈ లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఎంత 1, 2, 3, 5 రైట్. సో, మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 4 ఎలిమెంట్స్‌లో సో, ప్రింట్ లిస్ట్ బి అంటే మనకేం ప్రింట్ అవుతది? యాజ్ యూజువల్‌గా 1, 2, 3, 5 అనేది ప్రింట్ అవుతది. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. లిస్ట్ లిస్ట్ బి ఆఫ్ 3 అంటే ఇది 0, 1, 2, 3 రైట్. అంటే
లిస్ట్ బి ఆఫ్ 3 ఈక్వల్ టు 4 అన్న. అంటే ఇక్కడ మనకి దీని మీనింగ్ ఏంటంటే ఈ థర్డ్ పొజిషన్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ అనేది మనం చేంజ్ చేస్తున్నాం అనమాట, రైట్? సార్ ఎలా చేంజ్ చేస్తున్నాం అంటే, సో ఈక్వల్ టు 4 అనేది ఎప్పుడైతే మనం మెన్షన్ చేస్తామో దెన్ ఆటోమేటికల్ గా ఈ 4 వచ్చేసి మనకి ఎక్కడ రీప్లేస్ అవుతుంది, ఈ 5 పొజిషన్ లో రీప్లేస్ అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి మీరు. సో ఫస్ట్ లిస్ట్ బి అనగానే మనకి ఏం ప్రింట్ అయింది, యాజ్ యూజువల్ గా లిస్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ 1 కామా 2 కామా 1 కామా 2 కామా 3 కామా 5 అనేది యాజ్ యూజువల్ గా ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ బి ఈక్వల్ టు 4 అని చెప్పేసి అన్నాం కదా. సో ఎప్పుడైతే మనం ఈ స్టేట్మెంట్ యూజ్ చేసామో అంటే థర్డ్ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ అనేది దేంతో రీప్లేస్ చేస్తున్నాం, 4 అనే వాల్యూస్ ని రీప్లేస్ చేస్తాం 4 తో, రైట్? అంటే ఇక్కడ మనకు 5 ప్లస్ లో ఏం రీప్లేస్ అయింది, 4 వాల్యూ అనేది రీప్లేస్ అయింది. అంటే దీని ఇనిషియల్ గా చూడండి, అంటే 1 కామా 2 కామా 3 కామా 4, అంటే ఇప్పుడు ఇది మ్యూటబులా కాదా? సో వాడు అదే అంటుండే ఏంటంటే, సో మనం ఏ లిస్ట్ లో ఉన్న ఏ వాల్యూ అయినా, దట్ మీన్స్ ఏ ఇండెక్స్ లో ఉన్న వాల్యూ అయినా సరే చేంజ్ చేయొచ్చు. ఎలా చేంజ్ చేయొచ్చు అంటే బికాస్ ఆఫ్ విత్ ఇండెక్స్, బేస్డ్ అపాన్ దట్ ఇండెక్స్ ని బేస్ చేసుకొని మనం రీప్లేస్ చేయొచ్చు. సార్ ఇక్కడ నేను 2 ప్లేస్ లో రీప్లేస్ చేస్తా అంటే ఓకే చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి 0 1 2, రైట్? అంటే ఈ 3 ప్లేస్ మనకి ఏం రీప్లేస్ అవుతుంది, 4 అనేది రీప్లేస్ అవుతుంది. సో అందుకే వీడు ఏమంటాడంటే లిస్ట్ ఆర్ మ్యూటబుల్ అని చెప్పేసి అంటాడు అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి రాస్తాను. ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చూడండి. ఏంటంటే యానిమల్స్ ఈక్వల్ టు CAT క్యాట్ కామా నెక్స్ట్ డిఓజీ డాగ్. యానిమల్స్ అని నేను ఒక లిస్ట్ తీసుకున్నాను, అందులో క్యాట్ డాగ్. నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్ వచ్చేసి టైగర్ నెక్స్ట్ సమ్ ఫాక్స్. ఇదొక లిస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఆ యానిమల్స్ ఈక్వల్ టు యానిమల్స్ ప్లస్ వైల్డ్ యానిమల్స్. ఓకే, నెక్స్ట్ ప్రింట్ యానిమల్స్. ఇక్కడ ఒకసారి ఏం జరిగిద్దో చూడండి. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనం లిస్ట్ కన్కాటినేషన్ అంటారండి. లిస్ట్ కన్కాటినేషన్ జరుగుతుంది అనమాట. కన్కాటినేషన్ అంటే ఏంటంటే యాడింగ్ టు లిస్ట్. ఇప్పుడు యానిమల్స్ ప్లస్ వైల్డ్ యానిమల్స్ అంటే మనకి ఆటోమేటికల్ గా ఒకే లిస్ట్ లో మనకి క్యాట్, డాగ్, నెక్స్ట్ టైగరు, ఫాక్స్ అనేది ప్రింట్ అవడం జరిగింది. ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక చిన్న బ్రేసెస్ పెడతాను. సో ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ హియర్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ అవుట్పుట్, రైట్? సో ఇది ఫస్ట్ ఇనిషియల్ గా అవుట్పుట్. ఎప్పుడైతే నేను బ్రేసెస్ పెట్టిన తర్వాత ఒకసారి ఆల్ ఆఫ్ యూ చెక్ హియర్, అంటే ఈ యానిమల్స్ లిస్ట్ లో విత్ ఇన్ ద లిస్ట్ అనమాట, అంటే విత్ ఇన్ ద లిస్ట్ అనదర్ లిస్ట్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ నేను జస్ట్ బ్రేసెస్ పెట్టడం వల్ల వాట్ హ్యాపెన్ ఏంటంటే జస్ట్ అంటే మనకి ఈ లిస్ట్ లో అనదర్ లిస్ట్ అనమాట. ఎప్పుడైతే మనం బ్రేసెస్ తీస్తామో దెన్ ఆటోమేటికల్ గా లిస్ట్ కన్కాటినేషన్ అనేది జరుగుతుంది. దట్స్ ఇట్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బి అబ్జర్వ్, రైట్? సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. నెక్స్ట్ వర్కింగ్ విత్ లిస్ట్ అంటే ఏంటంటే మనం దాంతో ఎలా వర్క్ చేసుకోవాలి, రైట్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ, నేను ఇది తీసుకున్నాను. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు సమ్ 2.5, నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు సమ్ 10. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ హియర్. ఇక్కడ మనం చేసేది అంటే ద మీన్స్ సార్ ఇక్కడ పైథాన్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హియర్ ద రైట్ సైడ్ ఉన్న ఏ వాల్యూస్ అయినా సరే వాటిని ఆబ్జెక్ట్ కిందే ట్రీట్ చేస్తుంది పైథాన్. ఇది అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే వర్కింగ్ విత్ లిస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ దట్ ఈస్ స్ట్రింగ్ అయి ఉండొచ్చు, ఫ్లోటింగ్ డేటా టైప్ అయి ఉండొచ్చు, ఇంటి డేటా టైప్ అయి ఉండొచ్చు,
లిస్ట్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వీటన్నిటిని ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ అని చెప్పేసి అని ఓని యూజ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇన్ జనరల్ ఎనీథింగ్స్ దట్ క్యాన్ బి అసైన్డ్ టు ఏ వేరియబుల్ ఇన్ పైథాన్ ఈజ్ రిఫర్ టు యాజ్ అన్ ఆబ్జెక్ట్. దట్ మీన్స్ స్ట్రింగ్, integer, float, list, and etc. So these are about all are object. ఓకే. సో ఇక్కడ మనకి ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది అనదర్ ఆబ్జెక్ట్, ఇది అనదర్ ఆబ్జెక్ట్. సో మనం ఈ అనదర్ ఏంటి సార్ ఈ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది మనం యూజ్ చేస్తామో దెన్ ఆటోమేటికల్గా దానికి ఒక యూనిక్ ఐడెంటిఫైర్ అని చెప్పేసి ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కడ సార్ అంటే మనకి మెమొరీలో. ఓకే. సో కంప్యూటర్ మెమొరీలో ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనకి ఈ ఆబ్జెక్ట్ యూనిక్ ఐడెంటిఫైర్ అనేది యూజ్ చేయటం వల్ల దీనికి మెమొరీ అనేది ఎలిగేట్ అవుతుంది. సార్ నేను ఇక్కడ ఫైండింగ్ ఐడి, ఇప్పుడు నేను దీని యొక్క ఐడిని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ మెమొరీ లొకేషన్లో స్టోర్ అయిందో నేను చెక్ చేయాలి. సార్ ఎలా సార్ అంటే ఇక్కడ చూడండి, ప్రింట్ ఐడి ఆఫ్ ఏ. ఒకసారి చూడండి. సో ఇక్కడ దీని యొక్క ఐడి అంటే ఏ మెమొరీ లొకేషన్లో స్టోర్ అయింది, ఇదిగో ఈ మెమొరీ లొకేషన్లో స్టోర్ అయింది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రింట్ ఐడి ఆఫ్ బి, నెక్స్ట్ ప్రింట్ ఐడి ఆఫ్ సి. ఇక్కడ చూడండి, అంటే మనకి ఈ ఈ ఆబ్జెక్ట్ అనేది ఇదిగో ఈ లొకేషన్లో స్టోర్ అయింది. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ అనేది ఇదిగో ఈ లొకేషన్లో స్టోర్ అయింది మెమొరీలో. ఈ ఆబ్జెక్ట్ అనేది ఇగో ఈ మెమొరీ లొకేషన్లో స్టోర్ అయింది, రైట్. సో ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏంటంటే మనకి ఒక యూనిక్ ఐడెంటిఫైర్ అనేది మనకి మెమొరీలో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ మనకి యూనిక్ ఐడెంటిటీ మీద ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ హలో నెక్స్ట్ ప్రింట్ ఐడి ఆఫ్ ఏ నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ వర్డ్. ఓకే, ఏ ప్లస్ వర్డ్. నెక్స్ట్ ప్రింట్ ఐడి ఆఫ్ ఏ. సో ఇక్కడ అందరూ ఒకసారి అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా ఏ అనే వేరియబుల్ ఒక యూనిక్ ఐడెంటిఫైలో స్టోర్ అయింది, రైట్. అది ఏంటి సార్ అంటే ఇగో ఈ మెమొరీ లొకేషన్లో స్టోర్ అయింది. ఓకే, ఇక్కడ ప్రింట్ చేసినాం. సో ప్రింట్ చేయగానే మనకి ప్రింట్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఏంటి ఎంత స్ట్రింగ్ హలో అనమాట, రైట్. హలో ప్లస్ వరల్డ్ అంటే ఇక్కడ మనకి స్ట్రింగ్ కన్కాటినేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ స్ట్రింగ్ కన్కాటినేషన్ జరిగిందో మనకి అనదర్ యూనిక్ ఐడెంటిఫైర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది హలో అనేది సపరేటు, హలో ప్లస్ వరల్డ్ అనేది హలో వరల్డ్ కన్కాటినేషన్స్ అయిన తర్వాత సో అది మనకి ఒక యూనిక్ సపరేట్ ఐడెంటిటీలో స్టోర్ అవడం వల్ల మనకు చూడండి ఇది సపరేట్ అంటే డిఫరెంట్, దీనికి సంబంధం లేదనమాట. ఈ ఐడికి ఈక్వల్ కాదు. సో దిస్ ఈజ్ డిఫరెంట్. అంటే ఎప్పుడైతే మనకి స్ట్రింగ్స్ కంపేర్ దట్ మీన్స్ ఏదైతే కన్కాటినేషన్ జరిగిందో ఆ కన్కాటినేషన్లో మనకి అనదర్ యూనిక్ ఐడెంటిటీ అనేది జనరేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ మోడిఫైయింగ్. సో మోడిఫైయింగ్ లిస్ట్ ఆల్రెడీ వీ నో దట్, మీకు ఆల్రెడీ మోడిఫైయింగ్ లిస్ట్లో మనకి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మోడిఫికేషన్స్ గురించి ఒకటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఆ లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ లిస్ట్ 1, 2, 3 నెక్స్ట్ లిస్ట్ అండర్ స్కోర్ బి. సో యాదర్ లిస్ట్ తీసుకున్నాను 1, 2, 3 నెక్స్ట్ ప్రింట్ ఐడి ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఈ. ఓకే, నెక్స్ట్ ప్రింట్ ఐడి ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ బి. ఒకసారి ఇక్కడ చెక్ చేద్దాం, ఒకసారి చూడండి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
చూడండి ఇక్కడ లిస్ట్ ఏ అనేవి ఇది లిస్ట్ ఫస్ట్ లిస్ట్ ఇది సెకండ్ లిస్ట్. ఈ ఫస్ట్ లిస్ట్ అనేది డిఫరెంట్. సెకండ్ లిస్ట్ అనేది డిఫరెంట్. సో, అందుకే మనకి ఇక్కడ ఏమైంది డిఫరెంట్ యూనిక్ ఐడెంటిటీ యూనిక్ ఐడెంటిటీ అనేది మనకి డిస్‌ప్లే చేయడం జరిగింది. రైట్? సో, ఇది సెపరేట్ ఐడీ అన్నమాట. ఓకే. సో, ఇదొక చిన్న ప్రోగ్రామ్. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి ఒకసారి ఇక్కడ చూడండి. నేను దీన్నే జస్ట్ మోడిఫై చేస్తున్నాను. లిస్ట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ. లిస్ట్ అండర్ స్కోర్ ఏ. సో, ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఏం జరుగుతది ఏంటి అనేది. సో, ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ లిస్ట్‌లో 1, 2, 3 ఇది లిస్ట్ ఏ. అంటే దీనికొక యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది స్టోర్ అవుతది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేశానంటే లిస్ట్ ఏ అంటే ఏంటి? ఈ యూనిక్ ఐడెంటిఫైయర్‌నే మళ్ళీ దీనికి అసైన్ చేశాను. అందుకే ఇక్కడ ఏం జరిగిందనంటే ఈ లిస్ట్ ఏకి అలాట్ అయిన యూనిక్ ఐడెంటిఫైయర్ ఏదైతే ఉందో సేమ్ దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తుంది. సో, ఇదొక డిఫరెంట్ కేసెస్ అన్నమాట. ఇందాకేమో సెపరేట్ యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది జనరేట్ అయింది. ఇక్కడేంటంటే మనకి సేమ్ ఆబ్జెక్ట్ ఐడీ అనేది జనరేట్ అయింది. సో, ఇది మనకి కొన్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. సో, దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్స్. సో, థాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, నెక్స్ట్ క్లాసెస్ కంటిన్యూషన్ ఏంటంటే మళ్ళీ మోడిఫికేషన్ లిస్ట్ అనేది ఉంటది. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.